ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఉదయం పూట నేను చెప్పినట్టుగా మీరు ఈ మార్నింగ్ 5 మినిట్స్ టెక్నిక్ ని చేసినట్లయితే మీరు కోరుకున్న సంపద డబ్బు పొందడానికి అనంత విశ్వశక్తి అవకాశాలను మీ వద్దకు వచ్చేలా చేస్తుంది. ఈ 5 నిమిషాలు ఉదయం సంపదను ఆకర్షించే ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల 10వ తేదీన వైజాగ్ లో స్టార్ హోటల్లో కోటీశ్వర్లో ఎలా అవ్వాలి, అసలు కోటీశ్వర్లు అవటానికి ఆ విశ్వశక్తి మనకి అవకాశాలను మన వద్దకే ఉన్న చోటకి ఎలా తీసుకొస్తుంది, ఆపర్చునిటీస్ ఎలా ఇస్తుంది, నిజంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, ఆకర్షణ సిద్ధాంతం అని తెలుగులో అంటారు. ఎలా ఆకర్షిస్తామో అలా తయారవుతాం. భగవద్గీతలో ఏం చెప్పింది? నీ ఆలోచనల ప్రకారమే నీ జీవితం ఉంటుంది. యద్భావం తద్భవతి. నువ్వేమనుకుంటావో దాన్ని పొందుతావు. అలా ఎలా అనుకోవాలి? కోటీశ్వర్లు అవటానికి ఎలా అనుకుంటే, ఎలా అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేస్తే, ఎలా హోపనొపన చేస్తే అడ్వాన్స్డ్ గా, తర్వాత క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, మనకు కావలసిన వాటిని ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలాంటి అఫర్మేషన్స్ రాసుకోవాలి, చెప్పాలి, రోజంతా ఉదయం నుంచి నైట్ దాకా ఎలా బిహేవ్ చేయాలి, ఏ సందర్భాల్లో ఎలా ఉండాలి, ఆ టైం టేబుల్స్ ఏంటి, దాని ప్రకారం జీవిస్తే లైఫ్ ఎలా ఉంటుంది, ఆ సీక్రెట్స్ అన్ని కూడా కోటీశ్వర్లు అవటానికి, అప్పుల నుంచి బయటపడడానికి, అనారోగ్యం నుంచి బయటపడడానికి, బిజినెస్ పెట్టుకోవటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ప్రకృతి పంచభూతాలు సమస్తం సంపదలు డబ్బు మన వద్దకు రావటానికి విశ్వశక్తి ఏ విధంగా మనకి అవకాశాలు మన వద్దకు చేరుస్తుంది, ఇలాంటి రహస్యాలన్నీ కూడా నేర్పించడం ఉంటుంది, ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్క పర్సన్ తో వాడుకున్న సమస్యలు ఇతరులు వినకుండా విడిగా మాట్లాడి వాళ్ళకి పరిష్కారాలు చెప్పి ప్రత్యేకంగా హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ కూడా బుక్ చేసుకున్నట్టయితే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది స్పెషల్ గా ఉంటుంది అన్నమాట. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం తీసుకోవటం జరుగుతుంది, ఎక్కువ మందిని తీసుకోవటం, ఎందుకంటే ఒక్కొక్కరితో మాట్లాడే సమయం కేటాయించాలి కాబట్టి. ఇలా వైజాగ్ లో కోటీశ్వర్లు అవ్వాలి అనే ఈ క్లాస్ కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే కాల్ చేసి నేమ్స్ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే తక్కువ సీట్లు మనం తీసుకుంటాం. మరియు తిరుపతిలో మే 17వ తేదీన స్టార్ హోటల్లో ఈ కోటీశ్వర్ల ఈ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. తిరుపతి సరౌండింగ్ లో నెల్లూరు, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో మదనపల్లి, చెన్నై ఆ ఏరియాలో ఉన్నవాడు ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం లిమిటెడ్ చేస్తే పెడతాం కాబట్టి సమయాన్ని చూసుకుంటాం, ఆ సమయం సరిపోతుందా లేదా అన్నప్పుడు ఆ బుక్ చేసుకున్న తర్వాత ఆపేస్తాం అన్నమాట. ఈ సమయాన్ని సరిపడా చూసుకోవాలి. సో పర్సనల్ గా మాట్లాడాలి, అక్కడ ఒక్కొక్కరికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆ కోటీశ్వర్లు ఎలా అవ్వాలో నేర్పించాలి, ఆ సీక్రెట్స్ అన్ని కూడా, ఆ ఫ్యామిలీని ఆశీర్వదించటాలు, వాళ్ళ సమస్యలు వినటాలు అన్ని కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ తిరుపతి క్లాస్ మే నెల 17వ తేదీ ఆదివారం స్టార్ హోటల్లో తిరుపతిలో జరిగే ఈ క్లాస్ కి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి మీ పేర్లు. అంతేకాకుండా మనం మే నెల ఆఖరణ 31న బెంగళూరులో ఈ కోటీశ్వర్ల క్లాస్ ని స్టార్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. సో బెంగళూరు సరౌండింగ్ లో ఉన్నవాడు బెంగళూరు క్లాస్ కి, ఈ కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం లొకేషన్, అడ్రస్ అన్ని కూడా ఆయా క్లాసెస్ వివరాలు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఒక సెలబ్రిటీ కావాలి, సమస్యలు ఉన్నాయి, విడిగా మాట్లాడాలి, గురువుతో ప్రత్యేకంగా ఆఫ్లైన్ ఫేస్ టు ఫేస్ కూర్చొని అవన్నీ పరిష్కరించుకోవాలి, ఉన్న వాటి నుంచి బయటపడాలి, ఏదైనా కావచ్చు. అట్లా మీరు ఆఫ్లైన్, ఆన్లైన్ త్రూ వీడియో కాల్ ద్వారా కూడా క్లాసెస్ ఉంటాయి వరల్డ్ వైజ్ గా ఎక్కడున్నా సరే. సో హౌస్ విజిట్, బిజినెస్ విజిట్లు కూడా ఉంటాయి. వీటన్నిటిని గమనించండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఉదయం పాటు 5 నిమిషాలు సంపద డబ్బుని ఆకర్షించడానికి చేయవలసిన సీక్రెట్స్. మీరు రోజు సమృద్ధి మరియు శ్రేయస్సుతో ప్రారంభించాలి మీ ఆలోచనలు. ఉదయం లేవగానే ఏం చేయాలి? మనం టెన్షన్స్ పడిపోతూ ఉంటాం, వార్తలు వింటాం, వాడికి ఏదో అయిందంట, చుట్టాల్లో ఎవరో ఇట్లా చనిపోయారు హార్ట్ అటాక్ తో అంట, దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. అక్కడెక్కడ ఇంతమంది చనిపోయారు, వాళ్ళు ఎవరో లాస్ అయిపోయారు, వీళ్ళు ఎలా సూసైడ్ చేసుకున్నారు, ఇలాంటి వార్తలు, బ్రేకింగ్ న్యూస్లు విని టెన్షన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం. సో ఇందాక అనుకున్నాం కదా, భగవద్గీతలో ఏమనుంది? మీ ఆలోచనలు
యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు, ఆ వార్తలు, ఆ భయాన్ని, ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి గందరగోళం గురై దాన్ని 100 మందికి చేరేసి వాట్సాప్ లో దాని గురించి చర్చిస్తూ ఉంటే మళ్ళా రేపు నువ్వు బ్రేకింగ్ న్యూస్లే చూస్తావు, మరిన్ని భయం గొలిపే వార్తలే వింటావు. వాటినే నీకు తిరిగి ఇస్తుంది యూనివర్స్. ఇవి నచ్చాయా నీకు? ఈ వార్తలు స్ప్రెడ్ చేయడం నీకు ఇష్టమా? ఇంకా స్ప్రెడ్ చేయి. మరిన్ని బ్రేకింగ్ న్యూస్లు నీ మైండ్ లోకి నువ్వు చూసేలాగా, ఆ సమయాన్ని దానికోసమే కేటాయించేలాగా చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి? మీ స్వార్థం, మీరు బాగుండాలి, మంచి వార్తల్ని స్ప్రెడ్ చేయొచ్చు. కానీ నెగిటివ్ వాటిని స్ప్రెడ్ చేస్తే నెగిటివ్నే ఇస్తుంది యూనివర్స్. సో ఉదయం పూట మీరు మార్నింగ్ లేవగానే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి, ఇంత ఆరోగ్యకరంగా నన్ను నిద్ర లేపినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ప్రశాంతంగా మారిపోవాలి. ఎందుకని దైవశక్తి మనలో, సోల్ దైవశక్తి ఉంది, దానికి ప్రశాంతతనివ్వాలి, ప్రేమని ఇవ్వాలి. గందరగోళాన్ని, ఆందోళనని, అనవసరమైన వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ జనాల్లో భయాన్ని గొలిపించే ఆ పనికిరాని వాటిని స్ప్రెడ్ చేస్తూ భయాన్ని ప్రచారం చేయకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి, కామన్. అది మన వల్ల జరగలేదు కదా, మనం కారణం కాదు కదా. వాటికి జరగకుండా ఉపనొప్పున చెప్పాలి. సో ఉదయాన్ని మీరు చాలా పీస్ ఆఫ్ మైండ్ తో, బ్రహ్మముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 3:45. అప్పుడు మీరు లెగాలంటే ఎర్లీగా పడుకోవాలి. సో మీ ఆత్మకు ఫ్రెండ్ లాగా చెప్పాలి, నన్ను అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేసుకోవటానికి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నువ్వు ఖచ్చితంగా నన్ను నిద్ర లేపుతావు, నేను నమ్ముతున్నాను, థ్యాంక్ యూ నాలో దైవశక్తి అంటూ చాలా ప్రేమగా, ఫ్రెండ్లీగా మాట్లాడి ఉదయాన్ని పీస్ ఆఫ్ మైండ్ తో ఉండటానికి ట్రై చేయండి. మీకేం కావాలో దాని మీద ధ్యాస పెట్టాలి. దినచర్య అంటే సంపద, శ్రేయస్సు, సమృద్ధి, డబ్బు అందినట్టు, వాటితో నువ్వు తొలతూగుతున్నట్టు ఉదయం పూట చూడాలి. ప్రశాంతంగా, వేరెవరితో అనవసరమైన సంభాషణ చేయకుండా ఆ విధంగా మీరు గ్రాటిట్యూడ్ తో ఉండాలి, కృతజ్ఞతతో. ఉదయం పూట నా జీవితంలో డబ్బు మరియు అనేక సమృద్ధికరమైనటువంటి అవకాశాలు నా వద్దకు చేర్చిన అనంత విశ్వశక్తికి, నాకు లభిస్తున్న సంపదలకు, డబ్బుకి నేను కృతజ్ఞుడిని, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఈ మొదటిది 5 సంబంధించిన అఫర్మేషన్స్ లో మొదటిది అనమాట. మొదటిది ఏంటి? గ్రాటిట్యూడ్. అంటే నా జీవితంలోని డబ్బు మరియు అవకాశాలకు అనేక ఆపర్చునిటీస్ నా వద్దకు చేరుస్తున్నందుకు, మరియు ఆ సంపద అన్ని నాకు లభిస్తున్నందుకు, వాటన్నిటికీ కృతజ్ఞతలతో పాటు మహోన్నతమైన విశ్వశక్తికి నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ శరీరం అంతా ప్రేమతో నింపేసుకుని దాన్ని ఇష్టంగా పలకాలి. మీ మాటలు ఎనర్జీతో కూడుకుని విశ్వంలోకి వెళ్ళాలి, అప్పుడే అవి పనిచేస్తాయి. అది మొదటిది. రెండోది ఏంటంటే డీప్ బ్రీతింగ్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్, శ్వాస ఒక్కసారి మనం తీసుకుని వదలాలి 1 నిమిషం పాటు. అంటే ఆ శరీరం అంతా రిలాక్స్ అవ్వాలి. అప్పుడు దాకా ఏదో ఆలోచనతో ఉంటాం కదా. సో డీప్ బ్రీత్ తీసుకోవాలి, స్లోగా వదలాలి. ఒక 3 times అలా చేయాలి. చేసిన తర్వాత మీ శరీరంలోకి ఒక బంగారపు కాంతి ప్రవేశిస్తున్నట్టుగా ఆ పాత నెగటివ్స్ అన్ని బయటికి గెంటేసి ఆ బంగారపు కాంతి ఈ యొక్క సబ్ కాన్షియస్ మనసులోకి చేరుతూ ఈ శరీరం అంతా వైబ్రేషన్స్ కి, మంచి వైబ్రేషన్స్ గురవుతున్నట్టుగా మీరు చూడాలి. ఊహించుకుంటూ 5 సార్లు ఆ శ్వాస తీసుకుంటూ ఆ బంగారపు కాంతి మీ శరీరంలో ప్రవేశిస్తూ పాజిటివ్ ఎనర్జీని ప్రవేశపెడుతున్నట్టుగా విశ్వశక్తి, ఆ విధంగా మీరు 5 శ్వాసలు అని తీసుకున్నప్పుడు ఆ బంగారపు శ్వాస, ఆ బంగారపు కాంతి, సంపదల డబ్బు యొక్క కాంతి మీలో ప్రవేశిస్తున్నట్టుగా ఆ శ్వాసను తీసుకుని అన్నప్పుడు ఆ బంగారపు కాంతి సంపదలతో, డబ్బుతో మీకు చేరుతున్నట్టుగా ఆ శ్వాస తీసుకుని మళ్ళీ స్లోగా వదలాలి. సో ఇది 5 సార్లు చేయాలి. మూడోది వెల్త్ అఫర్మేషన్స్, తెలుగులో సంపద ధృవీకరణలు అంటారు. 1 నిమిషం పాటు నేను ప్రతిరోజు సంపదను, శ్రేయస్సును, డబ్బుని, ఆరోగ్యాన్ని ఆకర్షిస్తున్నాను అంటూ ఆ డబ్బు అన్నప్పుడు మీ మైండ్ లో డబ్బు కనిపించాలి. సంపద అంటే ఏంటి? ప్రాపర్టీస్, కారు, గోల్డ్, ఆరోగ్యం, ఆస్తులు, బిల్డింగ్స్, ఇవన్నీ కూడా సంపద కింద వస్తాయి. సో ప్రతిరోజు నేను డబ్బుని, సంపదలను, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని,
పేరు ప్రఖ్యాతుల్ని మీ మనసులో ఒక 5 నిమిషాల పాటు చూడాలి, ఆల్రెడీ కలిగి ఉన్నట్టు. మీరేం చెప్పాలి? ఇంకా నేను ప్రతిరోజు డబ్బు, సంపదను, శ్రేయస్సును, యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని నా దగ్గరికి సులభంగా వస్తున్నట్టు, అప్రయత్నంగా వస్తున్నట్టు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ సంపదకు సంబంధించిన అవకాశాలు నాకు ఎల్లప్పుడూ వస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పాలి. ఆ కృతజ్ఞత అంత ప్రేమగా వైబ్రేషన్స్ వస్తూ చెప్పాలి. అది మూడవది. మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంత తొందరగా అద్భుతాలు జరుగుతాయి. నాలుగవది విజువలైజేషన్. జస్ట్ ఒక 5 minutes డబ్బు, సంపదలు, ఆరోగ్యం, యవ్వనం అన్ని చూస్తూ, మీరు మారిపోయినట్టుగా చూస్తూ, అవన్నీ నిజంగా కలిగి ఉంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బు వచ్చినట్టు, మీకు కావలసిన అప్పులు కట్టేసినట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆ హృదయంలో చాలా ఎనర్జీ వస్తుంది. మనీ ఉంటే. డబ్బు లేకపోతే నీరసం వచ్చింది. అంటే డబ్బు ఏం చేస్తుంది? ఇక్కడ శక్తినిస్తుంది. డబ్బుని ప్రేమించాలి, డబ్బుని ముద్దు పెట్టుకోవాలి, డబ్బుని పూజించకూడదు. డబ్బును పూజిస్తే రెక్కలు కట్టుకొని మీ నుంచి వెళ్ళిపోతుందని రాయబడి ఉంది. డబ్బు దేవుడు కాదు, డబ్బు మనిషి తయారు చేశాట. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చి దాన్ని లీగల్ చేశారు, అంతే తప్ప ఏ దేవుడు డబ్బులు ఇవ్వలేదు. మనం డబ్బుని తయారు చేస్తున్నాం, దాన్ని అప్రూవల్ చేసిన గవర్నమెంట్ ద్వారా యూజ్ చేస్తున్నాం. దానికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రేమతో వాడాలి దాన్ని, అంతేగాని పూజించకూడదు. ఈ విధంగా మీరు సమృద్ధిగా అన్ని కలిగి ఉన్నట్టు, మీరు ఈ రేపటి భవిష్యత్తు మీకు ఎలా ఉండాలో అలా ఊహల్లోకి వెళ్ళిపోయి ఈ సమస్యల నుంచి బయటపడ్డట్టు, కోరుకున్న జాబ్ వచ్చినట్టు, బిజినెస్ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చినట్టు, మీరు ఒక సెలబ్రిటీగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, యంగ్ గా ఉన్నట్టు, మిమ్మల్ని చూసి అనేక మంది ఇన్స్పిరేషన్ చెందుతున్నట్టు, ఆ ప్రేమ భావనని పులకించిపోయేలాగా శరీరం నుంచి విడుదల చేస్తూ ఉండాలి డియర్ ఫ్రెండ్స్. సో మీకు కావాల్సిన దాని మీద ఏకాగ్రత ఉండాలి. బయట ఏం జరుగుతుందో ధ్యాస పెట్టకూడదు, మీకు కావాల్సిన దాని మీద ధ్యాస పెట్టాలి. అది డబ్బైనా, సంపద అయినా, ప్రేమ అయినా, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అయినా, హౌస్ అయినా, ఒక సెలబ్రిటీగా మారటానికైనా మీకు సర్వ హక్కులు ఉన్నాయని యూనివర్స్ చెప్తుంది. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కుల మతాలతో సంబంధం లేదు, నలుపు ఎరుపుతో సంబంధం లేదు. ఎవరైనా సరే కోరుకోవచ్చు, ఏ స్థాయికైనా వెళ్లే అర్హత మీరు కలిగి ఉన్నారు. అది మీరు ఒప్పుకోవాలి. భయపడుతూ వాడు గొప్పవాళ్ళు, వీడు గొప్పవాళ్ళు అంటూ వేరెవరినో మీరు ఊహిస్తూ భయపడుతూ ఉంటే ఎప్పటికీ కూడా ఎదగరు. ఎందుకని చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ విశ్వశక్తి ఆశీస్సులతోనే అమెరికా అధ్యక్షుడయ్యారు. బిల్ క్లింటన్ దగ్గర నుంచి, బిల్ గేట్ దగ్గర నుంచి, వారెన్ బఫెట్ దగ్గర నుంచి, అమెజాన్ అధినేత జూబర్గ్ దగ్గర నుంచి, ఫ్లిప్కార్ట్ అధినేత, అందరూ ప్రతి ఒక్కరూ యూనివర్స్ ని ఆశ్రయించిన తర్వాతే వాళ్ళ లైఫ్ మారింది. ది సైన్స్ తెలుసుకున్నప్పుడు మనిషి జీవితం మారుతుంది. సో అలా కొన్ని నిమిషాల పాటు మీరు విశ్వంలో పంపించాలి. మీకేం కావాలో ఆల్రెడీ పొందినట్టు. 5వది వెల్త్ ప్రేయర్. సంపదకు సంబంధించినటువంటి ప్రార్థన కొన్ని నిమిషాల పాటు. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, దైవశక్తి, శ్రేయస్సు, సమృద్ధి అన్ని మరియు నాకు విజయాన్నే తెచ్చిపెట్టే అవకాశాలు నాకు వచ్చేలాగా అనంత విశ్వ మేధస్సు నా చుట్టూ ఏంజల్స్ ని ప్రొటెక్షన్ గా ఉంచినందుకు నేను కృతజ్ఞుడని. థ్యాంక్ యూ యూనివర్స్. అట్లా మీరు ఏంజల్స్ రక్షణలో దైవశక్తి, యూనివర్స్ ఆశీస్సులతో, సమృద్ధితో, సంపదలతో, ఆరోగ్యంతో, కుటుంబం అంతా మీ బిడ్డలతో చాలా హ్యాపీగా ఉన్నట్టు కళకళలాడుతూ ఆ ఉదయం పూట ఆ ధ్యాసలో మీరు ఇంత చక్కగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న అనంత విశ్వశక్తికి, ప్రొటెక్షన్ గా పంపించిన విశ్వానికి, ఏంజల్స్ కి నా కృతజ్ఞతలు, గార్డెన్ ఏంజల్స్ కి నా కృతజ్ఞతలు. ఎప్పుడు మా చుట్టూ రక్షణగా ఉంటున్నందుకు, నెగిటివ్ తీసేస్తున్నందుకు, చక్కగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలన్నీ మా వద్దకు తెస్తున్నందుకు, మహోన్నతమైన విశ్వమేధస్సుకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ 5 ఇప్పుడు ఏవైతే చెప్పానో వాటిని ప్రతిరోజు పాటించాలి శ్రద్ధగా. మీ కళ్ళ ముందు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నో దాన్ని పట్టించుకోకుండా వాటికి సొల్యూషన్ ఇచ్చే విశ్వశక్తి పట్ల ఈ యొక్క థాట్స్ ని, ఈ అఫర్మేషన్స్ ని పదే పదే మీరు పంపిస్తూ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ గా మాయమవుతాయి. భయపడుతూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ అనవసరమైన వాటిని మన జీవితంలోకి ఆకర్షిస్తామన్న సంగతి ఆ సమయంలో గుర్తురాదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మనం వేటిని మాట్లాడతామో, వేటిని ప్రచారం చేస్తామో, వేటిని ఆందోళన పడతామో, వేటిని మైండ్ లోకి తీసుకుంటామో దాన్ని మోర్ ఎక్కువగా మళ్ళీ పొందుతూనే ఉంటాం. అక్కర్లేని వాటిని ఒక్క క్షణం కూడా మీ మైండ్ లోకి రానియకుండా
మీరు తీసి పడేయాలి. కళ్ళుతో దిష్టి తీసుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని మీ మైండ్ ని ఈ వీడియోలు చూడటం మీద ఆ విశ్వశక్తిలో చేతులు పైకెత్తి, ఓ మహోన్నతమైన విశ్వశక్తి, నా కోసం నువ్వు అన్నిటినీ పునఃసృష్టి చేస్తున్నావు. ఇప్పుడున్నటువంటి లైఫ్ ని తీసేసి మంచి లైఫ్ ని అన్ని కలిగి ఉన్న వాటిని నా వద్దకు చేరుస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇష్టంగా చెప్పాలి. మనం మాట్లాడితే మాటలు మంత్రముగ్ధులుగా ఉండాలి. ఆ వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళ్ళాలి. పని జరగాల్సిందే. ఎస్, నేను ఏదంటే జరిగి తీరుతుందనే మీరు గట్టిగా నమ్మకంతో పలకండి. ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది. తప్పు మన దగ్గర పెట్టుకొని బ్లేమ్ చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. ఆ తప్పును మళ్ళీ చేయకుండా హోపనొప్పను చెప్పాలి. నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను. నేను ఇతరుల పట్ల, నా పట్ల చేసిన అన్ని తప్పులకి క్షమాపణ చెప్తున్నాను. ఇతరులు నా పట్ల చేసిన అన్ని తప్పులకి వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా క్షమించి వదిలేసినప్పుడు మీ జీవితంలోకి అన్ని అవకాశాలు వస్తాయి. ఎందుకు? క్లాస్ ఏర్పాటు తెలియకపోతే, క్షమించకపోతే హృదయం అంతా పాడైపోతుంది, దేహం అంతా కూడా. సో దైవశక్తి మనలో ఉంది. ఆ దైవశక్తికి అందరినీ క్షమించమని చెప్తుంది. మనం కక్ష పెట్టుకుంటూ ద్వేషిస్తూ పగ చల్లుతూ చేస్తే కోరికలు నెరవేరవు, విశ్వం నెరవేర్చదు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, హృదయంతో నీకేం కావాలో విశ్వంలో పంపించకుండా అనవసరమైనటువంటి గాసిప్స్ ని, చెత్తని మనం పంపిస్తూ మాట్లాడుతూ చేస్తూ ఉంటే అనవసరమైన మన చుట్టూ చేరుతూ ఉంటాయి. మనమే కాదు. మనం వేరెవరిని బ్లేమ్ చేయకూడదు. ఏ మతాన్ని గాని, ఏ వ్యక్తిని గాని, కులాన్ని గాని, సమాజంలో అలట సృష్టించడం గాని, లేనిపోయి స్ప్రెడ్ చేయడం గాని ఎప్పుడు చేయకూడదు. ఎందుకు? మనలో దైవశక్తి ఉంది. మంచినే ఇవ్వాలి. ఈ ప్రపంచంలోకి మంచినే ఇవ్వాలి. ఎప్పుడు విమర్శలోకి పెట్టేస్తూ ఉంటే విమర్శలే పొందుతాం, చుట్టూ విమర్శలే చేరతాయి. ప్రేమని వ్యక్తం చేస్తూ, పవిత్రంగా ఉంటూ, ఆ హృదయాన్ని క్లీన్ చేసుకుంటూ, కావలసిన వాటిని చూస్తూ ప్రపంచంలోకి ప్రేమను వదిలిపెట్టాలి. ప్రేమని మించిన శక్తి మరొకటి లేదు. అది కొనలేము, దొరకదు. మనం వ్యక్తం చేయాలి, ఇవ్వాలి. ఇస్తేనే వస్తుంది, కొంటే రాదు. సో ప్రేమకున్న శక్తికి విలువ కట్టడం అసాధ్యమని రాయబడి ఉంది. అంతగా మనం మారిపోయినప్పుడు పవిత్రంగా అన్ని మన దగ్గరకు వచ్చి హత్తుకుంటాయి అంటుంది యూనివర్స్. అవకాశాలు, వెళ్ళు అన్ని కూడా వస్తాయి. మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా ఇలా సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ, సంపదలతో, డబ్బుతో, ఆరోగ్యంతో, యవ్వనంతో, అష్టైశ్వర్యాలతో, మీరు భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని మీ అందరినీ ఒక విశ్వగురువుగా ఆశీర్వదిస్తూ, ఆ మహోన్నతమైన విశ్వమేధస్సుని విశ్వగురువుగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.